హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్బీఐ గురించి చెప్పుకుందాం. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనకు మనీ మీద అన్ మనకు ఆర్బీఐ అని ఉంటుంది కదా. సో మనకు మనీ ప్రింట్ చేసేది ఎవరు? ఆర్బీఐ. సో ప్రతి ఒక్క మన యొక్క మనీ నోట్ మీద ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది, ఎక్సెప్ట్ రూపాయి కాయిన్స్ మీద. అయితే ఈ ఆర్బీఐ ఒక మనీనైనా ప్రింట్ చేసేది, ఇంకా ఏమైనా చేస్తుందా అంటే చాలా పనులు చేస్తుంది ఆర్బీఐ. మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ని ఒక గాడిన అంటే కంట్రోల్ చేసే విధానం యొక్క ఆర్బీఐ కింద ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేసేది మన యొక్క ఆర్బీఐ. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ప్రైజ్ ఒక్కొక్కసారి మనకు ప్రైజెస్ ఎక్కువ ఉన్నా కష్టమే, అలాగే ప్రైజెస్ తక్కువ ఉన్నా కష్టమే. సో ప్రైజెస్ని ఒక స్థిరంగా చెప్పడం. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రైస్ ఏ రేట్ అయినా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అనుకో, చాలామంది జనాలు దాన్ని కొనడం ముగిచ్చేస్తారు. అంటే ఇప్పుడు ప్రైస్ పలానా వస్తువు ఒక బనానా ఒక 10 రూపాయల బనానా కాస్త 50 రూపాయలు అయిందనుకో, అప్పుడు బనానా అనేది కొనరు. సో కాబట్టి దీని యొక్క బనానా యొక్క డిమాండ్ ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. అంటే బనానా డిమాండ్ తగ్గిపోతే బనానాని ఎవరు ప్రొడ్యూస్ చేయరు, అంటే ఎవరు పండించరు బనానాని. సో అలాంటప్పుడు వాళ్ళకి నష్టం కదా, మనకు బనానా నష్టం అయిపోతుంది. సో మనకు ప్రైస్ పెరిగిన నష్టమే, అలాగే ప్రైస్ తగ్గినా కూడా నష్టం. ఎందుకు? ఇప్పుడు ప్రైస్ మరీ తగ్గాం అంటే బనానా 10 రూపాయల బనానా కాస్త రూపాయికి వచ్చిందనుకో, సో పండించేవాడికి చాలా పెట్టుబడి సాయం కావాలి. సో పండించేవాడు కూడా ఎందుకని మరీ ఇంత తక్కువ రేటు నేను పండించి వృధాగా కదా అని. సో ఈ ప్రైజెస్ మరీ పెరగకుండా మరీ తగ్గకుండా ఒక స్థిరత్వంగా ఉండేదాన్ని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఇదే చేస్తుందంటే ఇంకో పని కూడా చేస్తుంది. మన అందరికీ బ్యాంక్స్ తెలుసు, చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ అన్నిటికీ హెడ్ ఎవర్రా అంటే ఆర్బీఐ. సో మనం ఏమైంది డబ్బులు ఇప్పుడు ఫర్ సపోజ్ పీపుల్ ఉన్నారు. సో ప్రతి ఒక్క పర్సన్ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, డిపాజిట్ చేస్తారు, విత్డ్రాల్ చేసుకుంటారు. ఓకే. సో కొన్నిసార్లు బ్యాంక్ దగ్గర కూడా డబ్బులు కావాలి. బ్యాంకుకి కూడా డబ్బులు కావాలంటే ఆ బ్యాంక్కి లోన్స్ ఇస్తుంది ఎవరంటే ఆర్బీఐ. మనకు నార్మల్ సిటిజన్స్ లోన్స్ ఇచ్చేది ఎవరు? బ్యాంక్. సో బ్యాంకే లోన్స్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఆర్బీఐని బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటారు. బ్యాంకర్స్ బ్యాంక్. ఇదే కదండో స్టాక్ మార్కెట్ స్టెబిలైజేషను, ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడము, కొనడము, ఇంకా చాలా పనులు ఉంటాయి. సో ఆర్బీఐలో మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు. వీరు నియమించేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇదండి ఆర్బీఐ గురించి. ఇంకా చాలా ఉంది, ప్రస్తుతానికి ఇది. థ్యాంక్ యూ.